హాయ్, నేను మీ రియల్ హీరో ఇంటర్నేషనల్. ఈరోజు కొడవలతో చేతులతో జొన్న ఎలా కొయ్యాలో చూపెడుతున్నాను. ఇలా పెట్టి అలా కొయ్యాలి. జొన్న కంకిని అలా కోసి ఇలా టబ్లో పెట్టాలి. టబ్బు నిండిన తర్వాత టబ్బుని తీసుకెళ్ళి ట్రాక్టర్లో పోయాలి. ట్రాక్టర్లో పోసిన తర్వాత మళ్ళీ ఆ ట్రాక్టర్ని తీసుకెళ్ళి కళ్ళంలో బరకం వేసి పరిచి దాని మీద పోయాలి. అమ్మ జొన్న కంకులకు వస్తుంది. ఇక్కడ ఇది జొన్న టబ్ అన్నట్టు. ఈ రియల్ హీరో ఇంటర్నేషనల్ జొన్న టబ్ పట్టుకుండు చూపెడుతుండు. జొన్న కంకి తెల్ల జొన్న ఇది. దీన్ని కొన జొన్న అంటారు మా లాంగ్వేజ్లో. మీ లాంగ్వేజ్లో ఏమంటారు? తెల్ల జొన్నలు అంటే ఏమంటారు మీరు కామెంట్ పెట్టండి. జొన్న చేనులో ఈరోజు జొన్నకు వస్తున్నారు. కూలీలతో ఉన్నాను నేను జొన్న చేనులో కోయడానికి. చాలా 5 ఎకరాలు ఇది బిట్టు. 5 ఎకరాల్లో జొన్న కొయ్యాలి. అందుకోసం తీసుకొచ్చాను. అన్న టబ్బు తీసుకెళ్తాడు. ఈ టబ్బు తీసుకెళ్ళి ట్రాక్టర్లో పోసేస్తాడు మా నాన్న. కానీ ఈ జొన్న చేనులో కోస్తుంటే చాలా అద్భుతంగా, చాలా పాత జ్ఞాపకాలు వస్తున్నాయి. చాలా ఇప్పుడు యంత్రాలు వచ్చినాయి. యంత్రాలతో కూడా కొంతమంది కోపిస్తున్నారు. మేము అలా కాకుండా చేతులతో కొడవలతో కోపిస్తున్నాం. ఎందుకంటే ఇలా కోస్తే మనుషులు కూడా కూలీలు దొరుకుతాయి. అందుకోసం ఈ కూలీలు కూడా దొరకాలని యంత్రాలు మానేసి ఇక ఉపాధి కల్పిస్తున్నాం కూలీలకి. ఈ ఒక కూలి వచ్చేసి 600 రూపాయలు కూలి. ఈ టబ్బు నిండింది. అన్న తీసుకెళ్తాడు. టబ్బు తీసుకెళ్ళి ట్రాక్టర్లో పోసేస్తాడు. చాలా బాగుంది డబ్బు వల్ల. నేను వీడియో తీస్తున్నాను. నా వీడియోస్ మీరు లైక్ కొట్టండి, లేకపోతే బాగుండదు. ఎందుకంటే నేను ఎవరిని అడగను. అడిగింది అమ్మైనా అన్నం పెడదంట. అందుకోసం మీకోసం అడుగుతున్నాను. లైక్ కొట్టండి అడిగినందుకన్నా. ఇది ట్రాక్టరు. ఈ ట్రాక్టర్లో పోసేసిండు. ఇప్పుడు ఇదే మనది అగ్రికల్చర్ ట్రాక్టరు. జొన్నకి ఇంకా ఉంది మంచిగా ట్రాక్టర్లో. అటు జొన్నకు వస్తున్నారు, ఇటు జొన్నకు వస్తున్నారు. చాలా చక్కగా వస్తున్నారు. జొన్న ట్రాక్టర్ నిండింది. ఇంకొక పట్టుద్ది. ఇంకొంచెం పట్టిన తర్వాత ట్రాక్టర్ తీసుకెళ్ళి కళ్ళల్లో పోసేస్తాం బరకలు పెట్టి.